బీఆర్ఎస్ పార్టీ సభ కోసం రాష్ట్ర నలుమూలల నుండి కూడా ప్రజలందరూ వస్తూ ఉన్నారు. సో ప్రతి ఒక్క జిల్లా నుండి కూడా తరలి వస్తూ ఉన్నారు. కేసీఆర్ని చూడాలి, కేసీఆర్ ఏం మాట్లాడతారో వినాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలందరూ వస్తూ ఉన్నారు. సో మాట్లాడదాం. మరి అన్న ఎక్కడి నుండి వస్తున్నారే, ఏంది మరి ఇంత దూరం ఇంత ఎండలో రావాల్సిన అవసరం ఏంది? కోదాడ నియోజకవర్గం మాది, సూర్యాపేట డిస్టిక్, మునగాల మండలం. మరి ఈ సభ కోసం మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 492 అరకరకు హామీలు ఇచ్చి ఈరోజు అమలు చేయని పరిస్థితి అందరం కూడా చూస్తూనే ఉన్నాం. మరి రైతులు ఈనాడు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మనం స్పష్టంగా చూస్తున్నాం. మరి ఈ కాంగ్రెస్ పార్టీని గద్దె దింపాలంటే మనం తండోపతండోలుగా మరి మనం కష్టపడి సాధించుకున్న తెలంగాణని ఇవాళ దోపిడీ దొంగల చేతిలో పెట్టినట్టు అయింది. మరి ఇది ఇట్లా ఉండొద్దని రైతులు ఈనాడు పడుతున్న ఇబ్బందులు చూస్తున్నాం. మరి మహిళలకి 18 సంవత్సరాలు నిండగానే 25,000 ఇస్తామని, తులం బంగారం ఇస్తామని ఈ రకంగా హామీలు ఇచ్చి మోసం చేసినట్టు మన కళ్ళ ముందర కాపాడుతూనే ఉంది. మేమేదో ప్రతిపక్షంగా చెప్పడం కాదు. మరి 6 గ్యారంటీలని మహాలక్ష్మి పేరుతోటి మరి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం అని చెప్పి మండలానికి ఒక ఊరు ఎంచుకొని ఆ ఊళ్ళో 4-5కి ఇచ్చి ఈ కొలతల ప్రకారం అయితే ఇస్తాం, ఆ కొలతల ప్రకారం అయితే ఇస్తామని చెప్పేసి ఇవాళ ప్రజల్ని మోసం చేస్తున్న ఈ పార్టీని గద్దె దింపాలంటే కసి, జనంలో కసి అనేది పెరిగి ఈ రథోత్సవ ర్యాలీకి, ఈ సభకి ఈరోజు తండాలుగా మాకు ఇప్పుడు ఈ నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరం ఉంది. అయినా కానీ మేము ఈ సభకు అందుకోవాలి, కేసీఆర్ గారి దిశనిషేధం మేము చూడాలనే ఉద్దేశంతో తెల్లారుజామున 6:30కు లేచి వీడికి రావడం జరిగింది. స్వచ్ఛందంగా వచ్చిన మీరంతా? మేమంతా కూడా స్వచ్ఛందంగా మనిషికి 500 వేసుకొని స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళం. మేము కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు డబ్బులు ఇచ్చి తెప్పించుకుంటున్నారని మాట్లాడుతున్నారు. లేదు, డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న వ్యవహారం దాన్ని ఉద్దేశించుకొని, ఎందుకంటే రైతులు ఈరోజు అనేక రకాలుగా వరి కోసి నెల రోజులైనా కానీ ధాన్యం కళ్ళల్లో ఉంది. మరి దాన్ని కాటా వేసుకునే దిక్కు లేదు. మరి కింటాకు బోనస్గా 500 ఇస్తానని చెప్పారు. 500 కాదు కదా, ఈరోజు కాటా వేసుకునే పరిస్థితి లేదు. మరి ఒడ్లు తడిసి కొంతమందిని లేదు. మరి ఈరోజు ఐకేపీలో అయితేనే బోనస్ ఇస్తామని చెప్పారు. మరి ఐకేపీలో ఇలా కాటా వేసుకునే పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే వాళ్ళకు పైనుంచి ఆర్డర్ లేదు, మేమే వేసుకుంటాం అనే ఉద్దేశంతో ఈరోజు రైతులందరినీ మభ్యపెట్టి మోసం చేస్తున్న పరిస్థితి. కాలేదంటావా కాంగ్రెస్ ప్రభుత్వంలో? కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఏం లేదు. మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఏ గ్రామంలో ఫుల్ఫిల్గా రుణమాఫీ అయినట్టుకుంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పోటేసేదని మేము ముక్కుడి కూడా చెప్పడం జరుగుతుంది. రాబోయే రోజులలో సర్పంచ్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. మరి సర్పంచ్ ఎలక్షన్స్ లో మరి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, రాబోయే 10 సంవత్సరాలు కూడా నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. ఈ రోజు చూస్తే మరి సర్పంచ్ ఎలక్షన్లు స్పెషల్ ఆఫీసర్ పాలన వచ్చి ఎన్ని రోజులైంది. మరి ఈరోజు ఇప్పటిదాకా కూడా ఎలక్షన్లు పెట్టలేదంటే ఆయన గెలుస్తాడా గెలవడా అనేది మనకి స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. ఆయన గెలుస్తాడని మనం ఎట్టనుకుంటాం. మరి ఇప్పుడు సుమారు ఫిబ్రవరి 2వ తారీఖు సర్పంచ్ పాలన పూర్తి అయిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా స్పెషల్ ఆఫీసర్లు ఎన్నో స్టేట్మెంట్లు ఇస్తారు. మీరు ఈ గ్రామాన్ని నడిపేయట్లేదు, మీరు అర్జెంటుగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టి సర్పంచ్లు ఎన్నుకోని. ఈరోజు కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెడితే గతంలో ఉన్న సర్పంచులకి ₹1 బిల్లు కూడా ఈ రోజు దాకా ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఎలక్షన్లు పెడితే ఆయన 0 ఉంటారు తప్ప గెలవడం అనేది జరగదు కాబట్టి ఆయన ఎలక్షన్లు పెట్టట్లేదు. కేసీఆర్ అప్పుల రాష్ట్రం చేసిండ్రు, తెలంగాణ తాకట్టు పెట్టినని మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? ఇది అక్షరాల తప్పు. ఆయన ఏమంటాడంటే లంక బిందెలు ఉంటాయి అనుకున్నా కానీ ఖాళీ బిందెలు ఉన్నాయి అంటుండు. లంక బిందెలు ఉన్నాయా ఖాళీ బిందెలు ఉన్నాయని కాదు. ఫస్ట్ ఒక కుటుంబంలో ఉన్న పెద్ద ఏం చేయాలంటే కుటుంబాన్ని ఎట్ట ముందుకు తీసుకుపోవాలని చూడాలి తప్ప ఊరికే కేసీఆర్ అప్పులు చేసిండు నీకు చేయచేత కాబట్టి ఇలా రాజీనామా చేసి ఎలక్షన్లలో రా. మరి కేసీఆర్ అప్పులు చేసినప్పుడు కేసీఆర్ పోటీ చేయడు కదా, ఇక అప్పులు చేస్తే పోటీ చేయడు కదా. ఇదంతా ఈ రాష్ట్రాన్ని నడిపే చేతగాక. ఎందుకంటే తాళశేయం ఢిల్లీలో ఉంది, తాళపూర్రేమో ఖమ్మంలో ఉంది. మరి ఈ రకంగా ఉండి ఆయన తాళశేయి లేని ముఖ్యమంత్రిగా ఇలా గుంపు మేస్త్రిగా వ్యవహరిస్తున్న పరిస్థితి మనం అందరం స్పష్టంగా చూస్తూనే ఉన్నాం. ఆనవాళ్ళు తుడిచేస్తా కేసీఆర్ ఇంకా 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కూడా అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు అని మరి ఈరోజు ఇప్పటికే పూర్తిగా అర్థమైపోయింది జనాలకి. మళ్ళీ 3 దఫాలుగా కాంగ్రెస్ పార్టీ అనేది కనుమరుగైపోయింది. మరి గతంలో చూస్తే మన భారతదేశంలో ఎట్టుందో మన రాష్ట్రంలో అదేవిధంగా ఇది. ఈ సభ కోసం మన తెలంగాణ రాష్ట్రం కాదు, మన భారతదేశం, మరి మన చుట్టుపక్కల ఉన్న దేశాలు కూడా ఈ రథోత్సవ ర్యాలీని, ఉత్సవాల సభని ఎట్ట విజయవంతమైంది, ఎట్ట చూడాలని అందరూ కూడా మన చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ కూడా చూస్తున్న పరిస్థితి మనం కళ్ళారా చూస్తున్నాం. సభ ఏర్పాట్లు చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది?
చాలా గొప్పగా అనిపిస్తుంది. మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాం కానీ దూరం నుంచి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంత సంతోషాన్ని మిస్ అవుతాం అని మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ జనాల్లో కేసీఆర్ వస్తాడు కదా, సో ఏం చెప్తారు? అందరి ఉద్దేశం కూడా అదే. కేసీఆర్ గారు దరిదాపు 15 నెలల దాకా ఆయన దిశనిర్దేశం ఎవరు కూడా వినలేదు. మరి ఈరోజు కేసీఆర్ గారు ఏం చెప్తారనే ఉద్దేశంతో అందరూ కూడా ఎదురు చూస్తారు. మరి ఇక్కడికి వచ్చింది 10% అయితే టీవీల దగ్గర 90% కూకుని ఉన్న పరిస్థితి మనం అందరం చూస్తూనే ఉన్నాం. మేము సేమ్ అన్న, మేము అంతా ఒకే ఊరు. మేము కేసీఆర్ సభను చూడాలని ఎంతో ఆకృతగా 6 గంటల నేను లేచి వచ్చినాం. అంతే, ఇంత సంతోషం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, మన పనికిరాని హామీలు ఇచ్చారు, మొత్తం ప్రజల్ని మొత్తం మోసం చేశారు, వాగ్దానాలు ఇచ్చి. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ ఎప్పుడు వస్తాడా? ఇప్పుడు పెడితే మాత్రం ఇప్పుడు కేసీఆర్ బంపర్ మెజార్టీతో గెలుస్తాడు. మాకు కేసీఆర్ రావాలి. ఆయన పరిపాలన 10 సంవత్సరాల పరిపాలన బాగుంది. అంతే. కేసీఆర్ మళ్ళీ గెలవడు రాడు అని చెప్పేసి అదంతా మొత్తం బోట నాటకం. అదంతా ఈ మధ్యన వీళ్ళు మన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ మాటలు ఇవన్నీ. ఎందుకంటే మనం 10 సంవత్సరాలు మన కేసీఆర్ మీటింగ్ చూసినాం, మనం ఆయన ప్రభుత్వం చేసిన పనులు చూసినాం, ఆయన అభివృద్ధి పనులు చూసినాం. మన ఏ పనులు ఏ అభివృద్ధి అయినా మంచి ఆయన 10 సంవత్సరాలు కూడా మంచిగా ఉంది. మాకు కేసీఆర్ రావాలి. మాకు జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం.